ఎస్. హాయ్. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎలా ఫనలింగ్ చేయాలని చెప్పి చూపిస్తాను. ఎలా ఫనలింగ్ అంటే నరుడు. నేరో డౌన్ చేయడం. టోటల్ గా Yes. యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉంటాయి? బోత్ ఎన్ఎస్సి ప్లస్ బిఎస్సి కలిపి ఆల్మోస్ట్ 6,000 దాకా ఉంటాయి, రెండు కలిపి 6,000-7,000 దాకా ఉంటాయి, ఇంక్లూడింగ్ 7,000 ఆల్ ఉంటాయి. స్టాక్. సో 7,000 ట్రాక్ చేయలేం, అంటే అవసరం ఉండవు కదా. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ పెట్టుకుందాం. డిఫరెంట్ లెవెల్ అంటే ఎలాగా నేరో డౌన్ చేయాలి స్టాక్స్ అనేవి. ఓకే, అందులో ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ 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 ఫిల్టర్ చేద్దాం. ప్రైమరీ ఫిల్టర్ ఏం చేయాలి అంటే సే మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ 500 crores ఉండాలి. ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. కొన్ని కొన్ని స్టాక్స్ చాలా పెన్ని స్టాక్స్ ఉంటాయి, అవి అంతగా మూవ్ అవ్వవు, ప్లస్ మ్యానిపులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక క్రైటీరియా. మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 crores ఉంచుకుందాం. తర్వాత వాల్యూమ్ అనేవి ఒక సెటైన్ 1 lakh కన్నా ఎక్కువ ఉంచుకుందాం. తర్వాత క్లోజింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 30 ఉంచుకుందాం. అంటే వి డోంట్ డీల్ విత్ పెనీ స్టాక్స్. పెన్నీ స్టాక్స్ లో మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ క్రైటీరియా పెట్టుకుంటే మనకి ప్రైమరీ ఫిల్టర్ అనేది అయిపోతుంది. ఓకే, అలాగే 500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా చూడాలంటే కనుక మనం మినిమం 500 crores నుంచి స్టార్ట్ చేయొచ్చు. లెస్ దాన్ 500 crores అయితే మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 500 crores నుంచి 10,000 crores ఆర్ 5,000 crores ఇదొకటి, ఆర్ 10,000 crores. ఇవి ఎందుకు తీసుకోవాలి అంటే దీస్ ఆర్ లైక్ యంగ్ స్టాక్స్. యంగ్ స్టాక్స్ అంటే ఏంటి అంటే చాలా చాలా ఫాస్ట్ గా పరిగెట్టడానికి స్కోప్ ఉన్న అవకాశాలు అనమాట. అంటే దీస్ ఆర్ ఫ్యూచర్ లో పెరిగే, ఇప్పుడు ఐపీఓలు వచ్చినాయి అనుకోండి, దానికి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది, కానీ దానికి వాల్యూ అన్లాకింగ్ అయితే కనుక దానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. సో విచ్ ఇఫ్ యూ ఫైండ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అరౌండ్ 5,000 నుంచి 10,000 లోపల చూస్తే కనుక, ఈ రేంజ్ లో అంటే 500 నుంచి 10,000 లోపల చూస్తే కనుక దీస్ ఆర్ ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్ అనమాట. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 20,000 స్టాక్స్, 20,000 crores అనుకోండి, ఇదేంటంటే వెల్ ఎస్టాబ్లిష్ స్టాక్స్, అంటే ఆల్రెడీ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. లైక్ రిలయన్స్, ఐటీసీ, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్. తర్వాత మీకు ఏ బ్రాండ్ అని తీసుకోండి, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. మారుతి, ఎంఆర్ఎఫ్, జేకే టైర్స్, ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, ఆల్రెడీ పెరిగిపోయినాయి. దీస్ ఆర్ ఆల్రెడీ క్వాలిటీ కంపెనీస్, అంటే బ్లూ చిప్ స్టాక్స్ అంటారు కదా అవన్నీ. సో మనం ఈ బ్లూ చిప్ స్టాక్స్ తో అంటే బ్లూ చిప్ స్టాక్స్ అన్న కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాను. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంటంటే చాలా స్లోగా మూవ్ అవుతాయి. దే ఆర్ వెరీ హెవీ ఇన్ సైజ్. సో చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఈవెన్ 5% మూవ్ అలా వస్తూ ఉంటాయి అంతే. ఓకే, సో ఈ 5,000 to 10,000 crores ఏంటంటే దే విల్ హ్యావ్ ఏ సర్క్యూట్ లిమిట్ ఆఫ్ 20%. కొన్ని 5% కూడా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయాలి మనం. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మినిమం ఫిల్టరైజేషన్ అయితే ఇలా చేసుకుంటాం. ఇంకోటి ఏంటి మనకి స్ట్రాంగ్ మూమెంట్ ఉండాలి స్టాక్స్ లో. స్ట్రాంగ్ మూమెంట్ ఉందని చెప్పి మనకెలా తెలుస్తుంది? ఉన్న స్టాక్స్ లోనే మనకెలా తెలుస్తుంది అంటే మనకు ఒక చిన్న ఫిల్టర్ ఉంది కదా, వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండాలి, మంత్లీ ఆర్ఎస్ఐ 60, వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండాలి, డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండాలి, మంత్లీ ఆర్ఎస్ఐ కూడా గ్రేటర్ దాన్ 60 ఉండాలి. 60. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్ ఏంటంటే, మీరు ఐపీఓ స్టాక్స్ చూద్దాం అనుకున్నారనుకోండి, మంత్లీ ఆర్ఎస్ఐ అనేది రాదు. ఎందుకంటే ఇవి ఇప్పుడే వచ్చినాయి కదా స్టాక్స్. సో మంత్లీ ఆర్ఎస్ఐ అనేది రాదు. అప్పుడు మీరు ఈ క్రైటీరియా పెట్టుకుంటే కనుక ఐపీఓ స్టాక్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఐపీఓ స్టాక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అవును కదా? మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఓ స్టాక్స్ తోటి? నేను అసలు ఐపీఓ స్టాక్స్ ఇప్పుడు ఓకే, ఫైన్. సో ఐపీఓ స్టాక్స్ మీకు ఐడియా లేదు కాబట్టి మీకు చూపిస్తాను ఐపీఓ స్టాక్స్ ఎలా పెరుగుతాయి అనేవి. Let me show some IPO stocks. ఇది చూసారా, ఇది ఐసోలేషన్ ఎనర్జీ. ఐపీఓ స్టాక్స్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఉన్న స్టాక్స్. ఇది చూసారా, ఈ పర్టికులర్ స్టాక్ ఇదంతా కన్సల్టేషన్ అయ్యి ఇట్ హాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ కదా. ఈ పాయింట్ ఆఫ్ టైం లో నీకు మంత్లీ ఆర్ఎస్ఐ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆర్ యూ గెటింగ్ మీ? మంత్లీ అని అక్కడ ఉండదు కదా మనకు అంటే 14 weeks.
ఎందుకంటే చాలా తక్కువ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మంత్లీ ఆర్ఎస్ అక్కడ ఉండకపోవచ్చు, కానీ వీక్లీ డైలీ అయితే ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ ఫిల్టరేషన్ క్రైటీరియాలో ఈ మంత్లీ ఆర్ఎస్ఐ ని పక్కన పెడతాను, ఎందుకంటే ఐపీఓ స్టాక్స్ అంటే యంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అవ్వవు. ఓ స్క్రీన్ షేరింగ్ ఇస్ పాస్డ్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనబడుతుంది కదా. కనబడుతుంది స్క్రీన్ షేర్. ఓకే ఫైన్, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ ఉన్నట్టుంది. ఫైన్, ఇప్పుడు ఏంటంటే ఈ మంత్లీ ఆర్ఎస్ఐ ఈ క్రైటీరియాని పక్కన పెట్టి ఈ రెండు క్రైటీరియాస్ తీసుకుంటాను. వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60, డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60 ఉంటే హై మొమెంటం, డైలీ ఆర్ఎస్ఐ 40 పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ లైక్ ఏ గుడ్ స్టాక్, అంటే హై రిస్క్ రివార్డ్ ఉండే అవకాశాలు ఉంటాయి, అవునా. సో ప్రెసెంట్ ఇంకా కొంచెం ఫిల్టర్ డౌన్ చేయడానికి ప్రెసెంట్ ఈ కండిషన్ పెట్టుకుందాం. ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు దీన్ని మీరు 40 కొన్నా సరే కన్సల్ట్ చేసే విధంగా పెట్టుకోవచ్చు మీరు. కారణం అట్ ద ప్రెసెంట్ మూమెంట్ కి మనం డైలీ ఆర్ఎస్ఐ కూడా 60 పెట్టుకుందాం. ఫైన్, అంటే ఏంటి, మీకు హై మూమెంట్ స్టాక్స్ ని పికప్ చేసుకుంటున్నారు. హలో, యా. సో ఈ విధంగా మీరు ఫిల్టర్ డౌన్ అంటే ఒక 2-3 ఫిల్టర్స్ పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు ఏమవుతాయంటే ఓవరాల్ గా స్టాక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇది స్ట్రాంగ్ మూమెంట్ స్టాక్స్. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ సెక్టర్. స్ట్రాంగ్ సెక్టర్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ వచ్చిందండి, సే సపోజ్ అపోలో హాస్పిటల్స్ వచ్చింది. అపోలో హాస్పిటల్ పెరుగుతుంటే ఆ ఒక్క దాని మీద బేస్ అవ్వకూడదు. అంటే అపోలో స్టాక్స్ లో ఏం జరుగుతున్నాయి అంటే ఆ సెక్టర్ లో ఏం జరుగుతుంది, హెల్త్ కేర్ సెక్టర్ లో లైక్ కోవై మెడికల్ హాస్పిటల్, కేఎంసిహెచ్, తర్వాత రెయిన్బో హాస్పిటల్స్, తర్వాత ఇంద్రప్రస్థ మెడికో, అవన్నీ ఏం చేస్తున్నాయో గమనించాలి. అవి ఏం చేస్తున్నాయో గమనిస్తే ఆ సెక్టర్ అంతా పెరుగుతుందా, ఓన్లీ ఆ స్టాక్ మాత్రమే పెరుగుతుందా అనేది గమనించాలి. ఆ స్టాక్ మాత్రమే పెరిగితే మీరు కన్సిడర్ చేయకూడదు ఆ ట్రేడ్ ని. ఆ ఓవరాల్ సెక్టర్ మొత్తం పెరుగుతుంటే ఆ స్టాక్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏంటి, మీరు ఓవరాల్ గా సెక్టర్ స్ట్రెంత్ ఎలా ఉందో చూస్తున్నారు. ఓకే, మన సెక్టర్ తో పాటు మూవ్ అవ్వాలి మన స్టాక్ కూడా. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఐ అన్నారు కదా, ఆర్ఎస్ఐ ఏంటి, ఆ స్టాక్ లాస్ట్ 14 డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేసిందో చెప్పేది ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అవునా, డిఫాల్ట్ సెట్టింగ్ 14 ఉంటే లాస్ట్ 14 క్యాండిల్స్ లో ఆ స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, దేంతో కంపేర్ చేస్తూ, ఆ స్టాక్ తోనే కంపేర్ చేస్తూ. ఓకేనా. దేర్ ఈస్ సమ్ అదర్ కాన్సెప్ట్ కాల్డ్ రిలేటివ్ స్ట్రెంత్. రిలేటివ్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఆ స్టాక్ ఆ గ్రూప్ స్టాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో గమనించడం. ఇది మీకు ఇవాళ టైం ఉంటే వాళ్ళు చెప్తాను, లేదా నెక్స్ట్ వీక్ టైం ఉంటే నెక్స్ట్ వీక్ చెప్తాను. ఆర్ఎస్ఐ ఏంటంటే విత్ ఇన్ ద స్టాక్, ఆ స్టాక్ తో ఆ స్టాక్ నే కంపేర్ చేయడం, అదే ఆర్ఎస్ఐ. మీరు ఆల్రెడీ ఆర్ఎస్ఐ ని గమనించారు, లాస్ట్ క్లాస్ లో కంపేర్ చేస్తాం. రిలేటివ్ స్ట్రెంత్ అంటే ఆ సెక్టర్ మొత్తంలో కంపేర్ చేస్తారు, ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అంటే దాన్ని రిలేటివ్ స్ట్రెంత్ అంటారు. సో ఇవన్నీ ఈ ఫిల్టర్స్ అన్ని పెట్టుకుంటే మీకు నేరో డౌన్ అవుతాయి స్టాక్స్ అన్ని కూడా. ఆ తర్వాత ఎంట్రీ ట్రిగ్గర్ ఏ ఉంటుందో చూడాలి. అంటే ఈ లాస్ట్ ఫనెల్లో ఇక్కడ స్ట్రాంగ్ సెక్టర్ ఏంటో చూస్తారు, తర్వాత ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ ఏంటో చూస్తారు. ఎంట్రీ ట్రిగ్గర్ ఏమి ఉండొచ్చు, ఒకటి టైట్నెస్ ఉండొచ్చు, ఇంకోటి ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వచ్చు, ఇంకోటి ఫేకీ ఫామ్ అవ్వచ్చు, తర్వాత టైట్నెస్ ఫేక్అవుట్ అవ్వచ్చు, తర్వాత టైట్నెస్ బ్రేక్అవుట్. ఇందులో ఏదో ఒకటి ఫామ్ అవుతూ ఉంటది. ఇవి ఏవో ఫామ్ అవుతున్నప్పుడు ఎంట్రీ ట్రిగ్గర్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ ఫనలింగ్ అనేది మీకు ఇప్పుడు చార్టింగ్ లో చూపిస్తాను. చార్టింగ్ లో ఏంటంటే ఓన్లీ ఎన్ఎస్సి స్టాక్స్ మాత్రమే చూపిస్తుంది, ఇంకే స్టాక్స్ చూపించదు, బిఎస్సి స్టాక్స్ చూపించదు. ఇది మీరు మన స్క్రీన్ షేర్ అవుతుందండి ఇది? యా, స్క్రీన్ షేర్ అవుతుంది. అంటే ఓన్లీ ట్రేడింగ్ వ్యూ అదే ఉందా? లేదు, ఇప్పుడు నేను పెయింట్ చూపిస్తున్నాను. ఓకే, లెట్ మీ స్టాప్ షేరింగ్ అండ్ షేర్ ఇట్ అగైన్. ఎంటర్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్స్ ఆఫ్ 7,000 స్టాక్స్ ని మనం ట్రాక్ చేయం కాబట్టి అందులో మినిమం గా ఫిల్టర్స్ పెట్టుకుంటాం, లైక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, వాల్యూమ్, క్లోజింగ్ ప్రైస్,
అలాగే మినిమం క్రైటీరియా పెట్టుకుంటాం, అది ప్రైమరీ ఫిల్టర్. తర్వాత ఇంకొక ఫిల్టర్ ఏంటంటే ఆర్ఎస్ఐ ఫిల్టర్. అందులో స్ట్రాంగ్ స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత స్ట్రాంగ్ సెక్టర్ ఏదో ఉందో ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ఎంట్రీ ట్రిగర్ ఏదో ఐడెంటిఫై చేస్తాం. ఈ ఈ విధంగా ఐడెంటిఫై చేయడం వల్ల మీకు కంప్లీట్ గా నారో డౌన్ అయిపోతాయి స్టాక్స్. బట్ స్టిల్ మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఐతో స్కాన్ చేస్తూ ఉండాలి, రైట్? ఈ ఎంగల్ఫింగ్ కావాలి, ఎంగల్ఫింగ్ ఒక స్కానర్ పెట్టుకోవచ్చు, ఫేకింగ్ ఒక స్కానర్ పెట్టుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ యూ టు స్టార్ట్ విత్ ఐ, అంటే కళ్ళు మీకు ట్రైన్ అవుతూ ఉండాలి, రైట్? ఇప్పుడు మీకు చార్టింగ్ ఓపెన్ చేస్తున్నాను, అందులో మీకు చూపిస్తాను ఎలా బిల్డ్ చేసుకోవాలనేది. సో డైలీ, ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాప్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ నెంబర్ పెట్టాలి, పైన ఉంది నంబర్. నెంబర్ 500, అంటే 500 crores ఉన్న స్టాక్స్ మాత్రమే వస్తాయి. అలా ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? 1476 స్టాక్స్ ఉన్నాయి, ఓకే. అండ్ దెన్ డైలీ క్లోజ్ గ్రేటర్ దాన్ 30 రూపీస్. ఒక నిమిషం. సో డైలీ క్లోజ్ గ్రేటర్ దాన్ 30. ఇది స్కాన్ చేశారు అనుకోండి, ఎన్ని వచ్చినాయి? 1431 స్టాక్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకోటి ఏమనుకున్నా ఫిల్టర్ మనం, ఓకే. సో మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంచెం పక్కన పెడదాం అనుకున్నారు అనుకోండి, దీన్ని డూప్లికేట్ చేయొచ్చు. ఇక్కడ డూప్లికేట్ మార్కెట్ క్యాప్ లెస్ దాన్ ఈక్వల్ టు 10,000. ఎందుకని? లార్జ్ క్యాప్ స్టాక్స్ అంత ఫాస్ట్ గా మూవ్, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అయితే కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. కానీ ఇది సెక్టర్ వైజ్ గా చూడాలి. సెక్టర్ వైజ్ గా ఇప్పుడు నిన్న ఫాల్ వచ్చింది కదా, సో ఆ ఫాల్ కంటిన్యూ అవకాశాలు ఉంటాయి. అప్పుడు లార్జ్ క్యాప్స్ తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనేవి ఫాస్ట్ గా ఫాల్ అవుతాయి. యూజువల్ గా బుల్ మార్కెట్ లో అయితే మీకు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. అంటే మనీ ఎటు మూవ్ అవుతుందో చూడాలి, అది మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ క్రైటీరియా అయితే మీకు ప్రెసెంట్ గా ట్రాక్ చేయడం సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఇందాక ఎన్ని ఉన్నాయి? 1431 ఉన్నాయి కదా, 4131 కాస్త 22 స్టాక్స్ లోకి కట్ డౌన్ అయిపోయినాయి, ఓకే. తర్వాత మీకు కావాల్సింది ఆర్ఎస్ఐ. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో, ఓకే, ఇక్కడ మీరు స్టాప్ వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 చార్టింగ్ అని కొట్టారనుకోండి, ఇక్కడ మీకు ఏదో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ నుంచి దీన్ని కాపీ చేసుకోవచ్చు మీరు. కాపీ ఫిల్టర్ బోర్డ్, అండ్ దెన్ అది మీరు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఆఫ్ చేసుకున్నా సరే, వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60, ఓకే. కొన్ని స్టాక్స్ వచ్చినాయి, దాన్ని మళ్ళీ కాపీ చేసి డైలీ ఆర్ఎస్ఐ లకు మారుస్తారు. డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఎన్ని వచ్చినాయి? 191 స్టాక్స్ వచ్చినాయి. ఇక్కడ వాల్యూమ్ అనేది పక్కన పెట్టాను ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ స్టాక్స్ తీసుకుంటే, ఈ స్టాక్స్ లో మీకు ఏం కనబడుతున్నాయి అంటే, మీరు ఎక్కడ దాకా వచ్చారు ఇప్పుడు? ఈ ప్రైమరీ ఫిల్టర్ అయిపోయింది, ఈ స్ట్రాంగ్ మూవ్మెంట్ కూడా అయిపోయింది. వీక్లీ ఆర్ఎస్ఐ డైలీ ఆర్ఎస్ఐ పెట్టేశాను కాబట్టి స్ట్రాంగ్ సెక్టర్ అంటే చూద్దాం. స్ట్రాంగ్ సెక్టర్ ఇక్కడ మీరు చూస్తారనుకోండి, మీకు స్టాక్స్ చూసాక కొంచెం అలవాటు అవుతుంది. ఒకటి ఎస్పీ ఆర్బల్స్, ఇంకోటి ఏంటంటే నందం డెనిమ్ లిమిటెడ్, ఇంకోటి స్పెషాలిటీ కెమికల్స్, ఇది కిటెక్స్ గార్మెంట్స్. సో ఇందులో మీరు చూస్తుంటే ఏంటంటే కనుక మీకు 1 2 3 స్టాక్స్ ఉన్నాయి. ఈ పైన మాత్రం ఆ 3 స్టాక్స్ ఏంటంటే దే బిలాంగ్స్ టు టెక్స్టైల్స్. సో మీరు ఏం చేయాలంటే స్క్రీనర్ లోకి వెళ్ళి, ఇక్కడ స్క్రీన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు సెక్టర్స్ ఉన్నాయి చూసారా? ఈ సెక్టర్స్ లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ టెక్స్టైల్స్ వస్తాయి. ఈ టెక్స్టైల్స్ చూడండి, ఈ స్టాక్స్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మీకు ఒక ఇందులో ఉండాలి,
ఏంటది వాచ్ లిస్ట్ లో ఉండాలి. అప్పుడు ఆ స్టాక్స్ అనేవి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి మీకు అర్థమవుతాయి. నేనైతే ఇందులో అన్ని వేసుకున్నాను. సో ఇందులోకి వెళ్ళారు అనుకోండి, టెక్స్టైల్స్, యా టెక్స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ అరౌండ్ 115 కంపెనీస్ ఉన్నాయి. ఈ 115 కంపెనీస్ చూడండి మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో. మీకు ఈజీగా ఉండడం కోసం వీక్లీ చార్ట్ పెడుతున్నాను. అండ్ ఇది 10, 20, 50 అంతే. సో ప్రస్తుతానికి 50 తీసేయమంటే తీసేస్తాను. తీసేసి 10, 20 చూపిస్తాను. చూడండి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో క్వాలిటీ స్టాక్స్ పక్కన తప్పించి మిగిలిన స్టాక్స్ అన్ని కూడా మీకు హై పెర్ఫార్మింగ్ గా ఉన్నాయి. నందం లిమిటెడ్, కిటెక్స్, తర్వాత ఇవన్నీ కూడా మంచి అప్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇలా అప్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఓవరాల్ సెక్టర్ అంతా మూవ్ అవుతుంది అని అర్థం, రైట్? అలా కాకుండా ఈ మధ్యన ఇంకోటి కొత్తగా ఒకటి ఆ, ఏంటది కొత్త వెబ్సైట్ ఒకటి వచ్చింది, చాలా బాగుంది యాక్చువల్ గా, మీకు చూపిస్తాను అది. చార్ట్స్ మేస్, యా ఇది. ఆ, ఇందులోకి వెళ్తే మీరు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్తే ఇండస్ట్రీ అనలిటిక్స్ వస్తుంది. యా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ సెక్టర్ లో ఉన్న ప్రామినెంట్ లీడర్స్ ఎవరో తెలియాలి. ఈ క్రియేట్ స్కానర్ లోకి వెళ్ళి ఇక్కడ చిరాగ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, చిరాగ్ అని చెప్పి ట్విట్టర్ లో చాలా మంచి ఫేమస్ ఆయన. ఓకే. హిమాంశు కూడా చాలా పెద్ద ట్రేడర్. ఓకే, ఈ చిరాగ్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏంటిది ఓకే కాన్ఫిగర్, ఏదో సమ్ ఇష్యూ వచ్చినట్టుందేంటి. ఓకే, ఇక్కడ చిరాగ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఈజీ మనీ స్కాన్ ఉంది కదా, ఈజీ మనీ స్కాన్ కొట్టారు అనుకోండి, ఈయన కొన్ని క్రైటీరియాస్ ఇచ్చేస్తాడు ఆయన ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ సర్క్యూట్ స్టాక్స్ ఉన్నాయి కదా, 5%, 2% కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి ఎక్స్క్లూడ్ అయిపోతాయి. ప్లస్ స్టాక్ ప్రైస్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు 30 రూపీస్ నుంచి అని. ఇక్కడ 500 crores నుంచి 10,000 crores కి మనం పెట్టుకోవచ్చు. తర్వాత యావరేజ్ డైలీ టర్న్ ఓవర్, తర్వాత 1 month రిటర్న్, 6 months రిటర్న్. అంటే ఇవి ఏంటంటే 1 month లో ఒక 25% లేదా 200% వరకు మూవ్ అయినాయి. అవి మనకి ఎలా కవర్ అవుతాయి అంటే ఆల్రెడీ ఆర్ఎస్ఐ నుంచి వచ్చినాయి కదా, ఆర్ఎస్ఐ వచ్చిన స్టాక్స్ అవి. ఇవి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ ఇక్కడ మీకు ఒక పై చార్ట్ ఉంది. ఈ పై చార్ట్ చూస్తే కానీ మీకు అర్థం అవుతుంది. ఈ పై చార్ట్ చూస్తే మీకు ఫస్ట్ ఏముంది, హెల్త్ కేర్ ఉంది. అంటే హెల్త్ కేర్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, అలాగే కెమికల్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి దాని మీనింగ్. సో ఈ విధంగా మీరు ఆ సెక్టర్ ఏంటో ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే ఈ సెక్టర్ ఐడెంటిఫై చేస్తారో, ఫర్ సపోజ్ మీరు హెల్త్ కేర్ చూసారో, ఆ హెల్త్ కేర్ లో స్టాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో చెక్ చేద్దాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాలి అంటే కొన్ని చార్ట్స్ పక్కన పెట్టాను మీకోసం. ఎస్, ఈ బ్లాక్ బాక్స్ గమనించారా? చార్ట్స్ కనిపించండి. ఫోకస్ లిస్ట్. సో మీరు ఎలాగా ఏమంటారు, వాచ్ లిస్ట్ ని ఇలా మెయింటైన్ చేసుకోవాలి. చార్జ్ మీద మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, వాటికి జస్ట్ మన ఫ్రీ ఏమైనా యాక్సెస్ ఉంటుందండి? చార్ట్స్ మేజా ప్రజెంట్ అయితే 30 days ఫ్రీ ట్రయల్ ఒకటి ఇస్తాడు, కానీ అది చాలా బెటర్ గా ఉందనే చెప్పొచ్చు. అది ప్రైసింగ్ చాలా సెక్టర్ తక్కువగా ఉంది, ఈజీ ఉంది. 2000 రూపీస్ per year ఉంది. ఉన్న వాటిలో ఇది మీకు త్వరగా ఇట్ ఈస్ అబౌట్ టు రైజ్ కాబట్టి వీళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతున్నారు. ప్లస్ చార్జెస్ కూడా చాలా తక్కువగానే. ప్రెసెంట్ అయితే 30 days మీకు ఫ్రీ ట్రయల్ ఒకటి ఉంది, అది మీరు తీసుకోవచ్చు ఫ్రీ ట్రయల్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీంతో. ఎస్, చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా ఈజీ అనిపించింది.
ఓకే. ఓకే, లాస్ట్ టైం నుంచి నేను రాధిక జిబుల్ టెక్ లో పెట్టాను, చూసారా? అవునండి, ఇది ఇక్కడ ఇక్కడ స్టిక్కర్ మీరు చూస్తే రాధిక జిబుల్ టెక్ ఇది పెట్టలేదా? జ్యువెలర్స్ ఏదో చూపించారు, జ్యువెలర్స్ అది కాదంటే నాకు. యా, ఇందులో రాధిక జిబుల్ టెక్ మిస్సింగ్ అయినట్టుంది, బట్ తంగమాలిగ అయితే ఉంది. ఫైన్, రాధిక జిబుల్ టెక్ చూపిస్తాను. Yes. ఇక్కడ జ్యువెలరీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ మధ్యన. జ్యువెలర్స్. అవన్నీ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నేను రాధిక జిబుల్ టెక్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇట్ హాస్ గివెన్ ఎ వెరీ బిగ్ మూవ్ ర్యాలీ అండ్ ఇట్ హాస్ గివెన్ ఏ పుల్ బ్యాక్ టువర్డ్స్ ఆర్ మూవింగ్ యావరేజెస్ కదా. సో ఎస్. ఇక్కడ మీకు మార్కెట్ మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఎంట్రీ పాయింట్ రావచ్చు, బట్ స్టిల్ మీరు తీసుకోకూడదు. మీరు ఎప్పుడు తీసుకోవాలంటే, ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ టచ్ అయినాయి, ఆ మూవింగ్ యావరేజ్ ఏదైనా కావాలండి, కొంతమంది 9 వాడతారు, కొంతమంది 8 వాడతారు, కొంతమంది 6 వాడతారు. ఏది వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఒకే రూల్ మీరు ఎంతలా ఫాలో అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను వాడేది 10 or 20 అంతే, సింపుల్. ఇది 10, ఇది 20 కాదు. మీరు 5 కూడా వాడుకోవచ్చు, 10 కూడా వాడుకోవచ్చు, 9 కూడా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఏది వాడుతున్నా కన్సిస్టెంట్ గా వాడాలి అంతే. ఒకసారి 10 వాడి ఒకసారి 9 అలా మార్చుకోవడం, అలా మార్చుకుంటా ఉంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా మూవ్ అయిందో, ఇలా కింద మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే డ్రై వాల్యూమ్స్ ఉండాలి, అండ్ ఇలా పైకి మూవ్ అవుతున్నప్పుడు మీకు మళ్ళీ వాల్యూమ్స్ రైజ్ అవ్వాలి. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ట్రిగ్గర్ అయింది, దీని కింద స్టాప్ లాస్ బాగుంది. పెట్టుకుంటాం. ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ ఎన్ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ మై టార్గెట్. ఇది టార్గెట్ అవ్వచ్చు, దీని మీద ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రజెంట్ మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్. మీరు చూడండి, ఈ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. ఈ జ్యువెలరీ సెక్టర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్టాక్ ఏదైనా వస్తుందంటే మీరు పట్టించుకోకూడదు దీన్ని. దిస్ డజంట్ హ్యావ్ ఎనీ లిక్విడిటీ కదా. సో ట్రేడింగ్ బెనారస్ జరగలేదు. బీట్స్, రాధిక, ఆర్బిజెడ్, ఇలాంటి స్టాక్స్ అది పట్టించుకోకూడదు. కెరెడిఎల్, పిసి జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, టైటన్, తంగమాలిగ, ఇదే మొన్న తీసుకున్న స్టాక్ అయితే. ఇది ఎందుకు తీసుకున్నానంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను. మార్కెట్ హాస్ గివెన్ ఏ ర్యాలీ, ఇట్ హాస్ ఫార్మ్ లైక్ ఎ బేస్, అండ్ ఎప్పుడైతే మీకు ఇలాగా మూవింగ్ ఎవరైతే టచ్ అయింది అప్పుడు మాత్రం యాక్టివ్ అవ్వాలి. అంటే ఈలో కన్సల్టేషన్ అయ్యింది కాబట్టి, ఈ కన్సల్టేషన్ దగ్గర ఎంట్రీ ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ హాస్ గివెన్ డ్రై వాల్యూమ్స్ తో కన్సల్టేషన్ జరిగింది, ప్లస్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ మూవ్, చాలా మంచి మూవ్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 35% మూవ్ ఇచ్చింది ఇక్కడ. మోటిసన్స్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఏవైతే అప్ ట్రెండ్ లో ఉన్నాయో అవి మాత్రమే. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ పట్టించుకోకల్లా, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ రావండి, ఏ బ్రేక్అవుట్ అని రావండి, ఇది ఏం పట్టించుకోవాలి, ఎందుకంటే దిస్ ఇస్ అగేన్స్ట్ ద ట్రెండ్. మీకు తెలిసిపోతుంది కదా మూవింగ్ యావరేజెస్. పైన మూవింగ్ యావరేజ్ ఏది ఉంటే అది ట్రెండ్. ఐ మీన్ లోవర్ మూవింగ్ యావరేజెస్ కి గ్రీన్ వేసుకోండి, హయ్యర్ మూవింగ్ యావరేజ్ కి 10 వేసుకోండి, రెడ్ వేసుకోండి. అప్పుడు గ్రీన్ కింద ఉండాలి, గ్రీన్ కింద ఉండి రెడ్ పైన వచ్చిందంటే కనుక యూ నో నీడ్ టు ట్రాక్ అబౌట్ ఇట్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ రావండి, ఏదైనా రావండి, వేస్టింగ్ అది. స్కై గోల్డ్, తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్ బాగా పెరిగింది. ఇట్ హాస్ ఫార్మ్ లైక్ ఏ బేస్. ఇదంతా ఏంటంటే కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ ఫార్మ్ అయ్యాక ఇట్ హాస్ గివెన్ ఎ బుల్లిష్ ఎంగల్ఫింగ్ హియర్ అండ్ ఇట్ హాస్ గివెన్ ఎ బిగ్ మూవ్. టీవీజెడ్, వైభవ్ గ్లోబల్ ఎందుకు ఒకే సెక్టర్ లోనే పెరుగుతున్నాయి, ఎందుకు వేరే పెరగట్లేదు అన్నది గమనిస్తే మీకు ఎప్పుడు కూడా సెక్టార్ రొటేషన్ అనేది ఉంటుంది. ఆ సెక్టార్ రొటేషన్ వల్ల జరుగుతుంది. ఆ సెక్టార్ రొటేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ఇప్పుడు మాట్లాడుదాం. మీకు ఒక 7 minutes టైం ఉంది, బట్ స్టిల్ ఫైన్. ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్, ఇవన్నీ కూడా ఇండైసెస్. ఓకే, ఇవన్నీ కూడా ఇండైసెస్. ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ 50 వేసుకోండి అండ్ టర్న్ ఇంటూ లైన్ చార్ట్, అండ్ మిగిలినవన్నీ కూడా తీసేసేయండి. తీసేసాక పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వేసాను ఇక్కడ. ఇక్కడ లాస్ట్ 3 months పెట్టుకోండి అండ్ డైలీ పెట్టుకోండి.
ఓకే, ఇక్కడ 3 మంత్స్ కొడితే 3 మంత్స్ స్టార్ట్, అంటే ఇక్కడ 3 మంత్స్ ని స్టార్ట్ 3 అవుతుంది, మంత్స్ ప్లస్ అయితే ఇక్కడ డైలీ వస్తుంది. ఓకే, ఈ బ్లూ లైన్ ఏంటి? నిఫ్టీ. నిఫ్టీ ఈ ఆరెంజ్ లైన్ ఏంటి? పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. బ్యాంక్ ఈ రెండు కంపేర్ చేస్తే ఏది బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏది సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు? నిఫ్టీ ఈస్ పర్ఫార్మింగ్ అవుట్ పర్ఫార్మింగ్, సో ఆ, ఇది అండర్ పర్ఫార్మింగ్. ఓకే, ఎలా చెప్పారు? అంటే ఒక 3 మంత్స్ దగ్గర జీరో లైన్ పెట్టుకుంటది ఇది. 3 మంత్స్ దగ్గర ఒకవేళ ఎస్ మూవ్ చేస్తే అది కూడా మూవ్ ఎస్ అయిపోతుంది. సో 3 మంత్స్ దగ్గర ఎస్ జీరో పెట్టుకుంది. 3 మంత్స్ లో రిటర్న్ ఎంత వచ్చిందంటే నిఫ్టీ 8.9% వచ్చింది. ఈక్వల్ 8.9 కన్నా తక్కువ ఉంటే అది అండర్ పెర్ఫార్మింగ్, ఇది -8% లోకి వెళ్ళింది. అంటే 8%. ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఇదేంటిది పిఎస్యు బ్యాంక్ లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా, చేయరా? చేయనండి, ఎందుకంటే మనకు చేయకూడదు. చేయకూడదు. అబ్సల్యూట్లీ రైట్, చేయకూడదు. అంతే. ఎందుకంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అవుట్ పెర్ఫార్మింగ్. మీరు బ్యాంక్ సెక్టర్ లో మీకు ఇంకా ఇది పిఎస్యు బ్యాంక్స్ మాత్రమే, బ్యాంక్ నిఫ్టీ కూడా వేస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్. రియలిస్ట్ మీరు ఇందాక చూసింది ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అంటే అదే విత్ ఇన్ ద సేమ్ రియలిస్ట్ చార్ట్ ఇండెక్స్. లో కంపేర్ చేస్తుంది. ఎస్ రిలేటివ్. ఓకే, నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ ఎలా చేస్తుంది? 2%. సో అంటే అండర్ పర్ఫార్మింగ్ కానీ బట్ పాజిటివ్ లో ఉంది. మనకు పాజిటివ్ సో ఏం అక్కడ అండర్ పెర్ఫార్మెన్స్, అండర్ అవుట్ ఆఫ్. అండర్ పర్ఫార్మింగ్. అంతే. నిఫ్టీతో పోల్చుకుంటే ఎలా ఉంది అంటే బ్యాంక్ అండర్ నిఫ్టీలో ఉన్న పర్ఫార్మింగ్. ఏ స్టాక్ తీసుకోకర్లా, పిఎస్యు బ్యాంక్ లో ఉన్న ఏ స్టాక్ తీసుకోకర్లా. అంటే మీకు మీ ట్రేడ్ సెటప్ లో లైక్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ ఫేకి కానీ ఏదైనా బ్యాంకింగ్ స్టాక్ వచ్చినా దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో దీనివల్ల మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ అంతా తీసేసారా మీ ఆ, మీ రాడర్ లోంచి. సో మనకి ఏంటంటే నిఫ్టీ 50 మాత్రమే రెఫరెన్స్ గా తీసుకోవాలి, ఈజీగా ఉంటది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫ్రా స్టాక్స్ కంపేర్ చేస్తున్నారనుకోండి, ఇన్ఫ్రా ఇండెక్స్ ఉంది, దాంతో కంపేర్ చేసుకోవాలి. ఓకే. రైట్. ఇప్పుడు నిఫ్టీతో పోల్చుకుంటే ఈ రెండు కూడా తీసేయచ్చు మనం. ఓకే, అండర్ పర్ఫార్మింగ్ తీయచ్చు. ఆ, ఇందులో ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది దీనికి పనికిరాదు. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ వేస్తాను. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఆయిల్ అండ్ గ్యాస్ లో ఆయిల్ అండ్ గ్యాస్ కన్నా ఏదైనా ఎక్కువ వచ్చిందా లేదో చెక్ చేద్దాం. ఇది పిఎస్సి ఇండెక్స్, ఇది ఇన్ఫ్రా ఇండెక్స్, ఇది మిడ్ క్యాప్, ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ వేస్తాం, ఇది సిపిఎస్సి, ఇది మిడ్ క్యాప్, రెండు వచ్చినాయి, ఇది ప్రైవేట్ బ్యాంక్. ఈ ప్రైవేట్ బ్యాంక్ కూడా అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉంది, అవునా? అండర్ పర్ఫార్మింగ్. సో అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయి కాబట్టి తీసేసేయండి. అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏది కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదైనా పట్టించుకోవచ్చు, ఇవన్నీ కూడా పట్టించుకోగల. మనది టాప్ పెర్ఫార్మింగ్ ఏది ఉందో అది తీసుకోండి, స్వింగ్ ట్రేడింగ్ అది పనికి వస్తుంది. మీకు టాప్ పెర్ఫార్మింగ్ ఏదో మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇది ఫిన్ నిఫ్టీ కూడా బిలో ఐటీ ఉన్నది కాబట్టి ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా తీసేయచ్చు. ఇది పవర్ ఇండెక్స్, ఇది నిఫ్టీ నెక్స్ట్ 50, ఇది కూడా తీసేయచ్చు ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఏం లేదు. తర్వాత ఈ రెండు స్టాక్ కూడా తీసేయచ్చు. ఇన్ఫ్రా కూడా లేదు, పిఎస్సి కూడా లేదు, తర్వాత ఇదేంటి సిపిఎస్సి, అది కూడా వేస్టే. తర్వాత లార్జ్ మిడ్ నిఫ్టీ 500 టోటల్ మార్కెట్. నిఫ్టీ ఆటో ఎలా ఉంది? అది కూడా అంత పెర్ఫార్మెన్స్ ఏం లేదు, తీసేయండి. నిఫ్టీ ఐఎన్డి డిజిటల్, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా. ఓకే, ఎఫ్ఎంసీజీ ఇదేంటి, ఎంజీ, నిఫ్టీ మీడియా వేద్దాం. నిఫ్టీ మీడియా ఓకే, పర్లేదు. దీంతో నిఫ్టీ రియాలిటీ అనేది పక్కన పెట్టేయచ్చు, చూడక్కర్లేదు. నిఫ్టీ ఐటీ ఎలా ఉంది? మీరు గమనిస్తే ఈ స్టాక్ సెక్టర్ లోకి వెళ్తే ఇక్కడ హెచ్సిఎల్ టెక్ ఉంది, చూసారా? ఐటీ. హెచ్సిఎల్ టెక్ అందులో తీసుకున్నాను నేను. ఇదిగోండి. హెచ్సిఎల్ టెక్ హ్యాస్ టేకెన్ సపోర్ట్ ఫ్రమ్ సిపిఆర్, కెమెరా, అండ్ దెన్ ఇట్ హ్యాస్ రైజ్. ఇది నాకు ఎలా తెలిసింది హెచ్సిఎల్ టెక్ తీసుకోవాలని? ఎలా తెలిసింది అంటే, అయ్యో అక్కడ పోయింది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకసారి నిఫ్టీ ఐటీలోకి వెళ్తాను. హెచ్సిఎల్ టెక్ మనకి ఎంట్రీ పాయింట్ ఇక్కడ వచ్చింది.
ఎందుకని ర్యాలీ ఇట్ హాస్ గివెన్ ఏ కన్సల్టేషన్ అండ్ ఇట్ హాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్. కానీ మనకి చూడండి డైలీ చూడండి అబౌవ్ 60. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్, దీనికి ఎంత స్టాప్ లాస్, ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ మూవ్, అయిపోయింది. ఓకే, కరెక్ట్ అండి, బాగుంది. సో మీరు హెచ్సిఎల్ స్టాక్ మళ్ళీ చూస్తే కనుక లెట్ మీ షో యూ దట్. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, మన ఎంట్రీ ఇక్కడ పెట్టుకున్నాం, చీట్ ఎంట్రీ అని చెప్పి ఈ ఏరియాలో చూడండి. ఓకే, ఇది కాదులే, చీట్ ఎంట్రీ ఇక్కడ పెట్టుకున్నాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇట్ హాస్ టేకెన్ ఎంట్రీ, ఇట్ హాస్ గివెన్ ఎంట్రీ అండ్ ఇట్ హాస్ మూన్ అప్ సైడ్. ఎలా తెలిసింది అంటే ఈ స్టాక్ అనాలిసిస్ బట్టి తెలిసింది మనకి. ఓకే రైట్, నిఫ్టీ ఐడి అయిపోయింది, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. రైట్, ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఎలా ఉంది, ఎఫ్ఎంసీజీ పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు, కానీ నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఉన్నాయి కదా. సో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఎక్కడి నుంచి రైజ్ అయ్యాయి చూడండి ఒకసారి. సో నిఫ్టీ ఐటీ అనేది ఏంటి, ఈ పింక్ లైన్, సో పర్పుల్ లైన్, ఈ పర్పుల్ లైన్ ఎప్పుడైతే నిఫ్టీ 50ని దాటిందో అప్పటి నుంచి ట్రాక్ చేయడం గమనించాలి. ఇక్కడ నుంచి దాటడం గమనించింది కదా. సో దిస్ హాస్ గివెన్ ఏ ర్యాలీ అండ్ కన్సల్టేషన్, ఇక్కడ డబుల్ బాటమ్ చేసుకుంది, ఇట్ హాస్ గివెన్ బిగ్ మూవ్. సో ఇక్కడ మీరు క్యాచ్ చేయగలిగితే దీన్ని ట్రాక్ చేస్తూ ఇట్ విల్ గివ్ ట్రెమెండస్ రిజల్ట్స్ టు యూ. ఇక్కడ ట్రాక్ చేయాలి, ఎందుకంటే ర్యాలీ అయింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ గివెన్ ఏ కన్సల్టేషన్. ఇక్కడ మీరు ఏదైనా క్యాచ్ చేయగలిగితే ఇట్ విల్ గివ్ ట్రెమెండస్ మూవ్స్. మనం హెచ్సిఎల్ టెక్ ని అరౌండ్ ఈ ఏరియాలో క్యాప్చర్ చేస్తాం, కానీ మీకు వేరే స్టాక్స్ ఈ ఏరియాలో కూడా క్యాప్చర్ అవుతాయి. లైక్ పెర్సిస్టెంట్, తర్వాత పెర్సిస్టెంట్ ఉన్నట్టుంది, ఆ ఏరియాలోకి వచ్చింది. మీరు అలా చూస్తూ ఉంటే కనుక మీకు అర్థం అవుతూ ఉంటాయి, చూడకుండా మాత్రం రాదు. అన్ని స్కానర్లో పట్టుకోవచ్చు, అంటే అన్ని స్కానర్లో పట్టుకోవడం కుదరదు, కానీ స్కానర్లో ఏంటంటే మెకానికల్ గా అయిపోతుంది. కానీ మీరు ఐస్ తో మాత్రం క్యాప్చర్ చేస్తూ ఉంటే మీకు ఆ టెంపర్మెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మెటల్ ఇండెక్స్